హలో ఫ్రెండ్స్, టైం అనేది నిజంగా ఎవరికీ అర్థం కాని ఒక పెద్ద మిస్టరీ కదా. ఒకసారి మన చేతుల్లో నుంచి జారిపోయిందంటే మనం ఎంత డెస్పరేట్ గా ట్రై చేసినా అది మళ్ళీ వెనక్కి రాదు. పాస్ట్ లో జరిగిన వాటిని మనం ఎరేజ్ చేయలేము. అలా అని టైం ని పాస్ చేసి మన కంట్రోల్లో పెట్టుకునే సూపర్ పవర్ కూడా మనలో ఎవరికీ లేదు. బట్ 1 సెకండ్ జస్ట్ అలా ఇమాజిన్ చేసుకోండి, మీ లైఫ్ ని కంప్లీట్ గా అప్సైడ్ డౌన్ చేసిన కొన్ని ఈవెంట్స్ ని మళ్ళీ పాస్ట్ లోకి వెళ్ళి కొత్తగా రీరైట్ చేసుకునే ఛాన్స్ ఆ యూనివర్స్ మీకు ఇస్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్ గా ఇలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ తోనే మన ఈ రోజు స్టోరీ స్టార్ట్ అవుతుంది. లారా అనే ఒక అమ్మాయి ఒకరోజు ఆఫ్టర్నూన్ తన రూమ్ లో ఏదో పోగొట్టుకున్నట్టుగా చాలా టెన్షన్ పడుతూ డెస్పరేట్ గా వెతుకుతూ ఉంటుంది. బయట నుంచి తన బెస్ట్ ఫ్రెండ్ క్లోయి, హే ఏమైంది, ఎందుకంత హడావిడిగా ఉన్నావు, అసలు ఏం వెతుకుతున్నావు లోపల అని అరుస్తూ ఉంటుంది. బట్ లారాకి అప్పటికే తను వెతుకుతున్న ఆ పాత డస్టీ టేప్ రికార్డర్ దొరికేస్తుంది. కొంచెం కూడా ఆలోచించకుండా ఆ టేప్ రికార్డర్ ప్లే బటన్ ప్రెస్ చేయగానే సడన్ గా తన చుట్టూ స్ట్రేంజ్ గ్లిచ్ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే క్లోయి డోర్ తీసుకొని లోపలికి వచ్చేసరికి లారా అసలు అక్కడ ఉండదు. అది చూసి తను చాలా షాక్ అయిపోతుంది. అసలు లారా ఎక్కడికి వెళ్ళింది, అక్కడ ఏం జరిగిందో మనకి క్లియర్ గా అర్థం కావాలంటే మనం ఎగ్జాక్ట్ గా 4 years బ్యాక్ కి వెళ్ళాలి. అప్పుడు లారా క్లోయి ఇద్దరు ఒక బీచ్ లో కూర్చొని ఆ సీ వేవ్స్ ని ఎంజాయ్ చేస్తూ చాలా రిలాక్స్డ్ గా ఉంటారు. లారాకి ఫ్యూచర్ లో ఒక పెద్ద పెయింటర్ అవ్వాలన్నది తన డ్రీమ్. సో ఆ సీ షోర్ ని చాలా బ్యూటిఫుల్ గా స్కెచ్ వేసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ తన ఫ్రెండ్ కి తన ఆర్ట్ ని చూపిస్తుంది. అప్పుడు క్లోయి నవ్వుతూ, నీ ఆర్ట్ సూపర్ గా ఉంది, కానీ నువ్వు నీ లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండిపోతే నీ ఆర్ట్కి పెద్ద మీనింగ్ ఉండదులే, నీకంటూ ఒకరు ఉండాలి కదా అని సరదాగా ఆట పట్టిస్తూ టీజ్ చేస్తుంది. ఇక ఫైనల్ గా క్లోయి ఒక డెసిషన్ కి వస్తుంది. తన స్టెప్ బ్రదర్ హ్యారిసన్ ని లారాకి పరిచయం చేయాలని ఫిక్స్ అవుతుంది. హ్యారిసన్ వాళ్ళకి దగ్గరలో ఉన్న ఒక మ్యూజిక్ స్టోర్ లో వర్క్ చేస్తుంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆ షాప్ కి వెళ్ళినప్పుడు లారా ఫస్ట్ టైం హ్యారిసన్ ని కలుస్తుంది. యాక్చువల్ గా హ్యారిసన్ మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవ్వక ముందు ఆ మ్యూజిక్ స్టోర్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే తను డాక్టర్ అవ్వబోతున్నా కూడా తన మనసంతా ఎప్పుడు ఆ మ్యూజిక్ మీదే ఉంటుంది. మ్యూజిక్ అంటే తనకి అంత పిచ్చనమాట. అలా ఆ మ్యూజిక్ స్టోర్ లో ఫస్ట్ టైం కలిసిన ఆ మూమెంట్ లోనే లారాకి హ్యారిసన్ మీద ఒక తెలియని క్రష్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి వైబ్స్ భలే సింక్ అవుతాయి. లారాకి తన పెయింటింగ్స్ అంటే ఎంత ఇష్టమో హ్యారిసన్ కి తన మ్యూజిక్ అంటే అంత ప్యాషన్. అలా రోజు కలవడం, కాఫీ షాప్స్ లో గంటలు గంటలు మాట్లాడుకోవడం, క్లోయితో కలిసి లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళడం, ఇలా వాళ్ళ క్యూట్ లవ్ స్టోరీ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ లో వెళ్తూ ఉంటుంది. అదే టైంలో హ్యారిసన్ తన గురించి చాలా విషయాలు లారాతో షేర్ చేసుకుంటాడు. యాక్చువల్ గా తను ఒక మెడికల్ స్టూడెంట్ అని, బట్ కాలేజ్ స్టార్ట్ అయ్యే లోపు ఇలా మ్యూజిక్ స్టోర్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్తాడు. ఎందుకంటే అతనికి ఎప్పటి నుంచో మ్యూజిక్ అంటే పిచ్చి అన్నమాట. అలా లారాకి ఆ స్టోర్ అంతా తిప్పి చూపిస్తూనే ఆ స్టోర్ ఓనర్ అయిన కూపర్ ని కూడా పరిచయం చేస్తాడు. ఈ కూపర్ చాలా కైండ్ అండ్ మెచ్యూర్డ్ పర్సన్ కూడా. తన షాప్ కి వచ్చి ఎంతో మంది యంగ్స్టర్స్ ని చూసిన మన కూపర్ వీళ్ళకి కూడా ఒక బ్యూటిఫుల్ సజెషన్ ఇస్తాడు. ఇంతకు ముందు వచ్చిన చాలా కపుల్స్ ఫ్రెండ్స్ లాగానే వీళ్ళిద్దరు కూడా కలిసి ఒక మిక్స్ టేప్ క్రియేట్ చేసి ఆ స్టోర్ మెమొరీ వాల్ మీద పెట్టాలని చెప్తాడు. అలా చేస్తే ఫ్యూచర్ లో టైం ఎంత ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోయినా సరే వాళ్ళ స్టోరీకి సంబంధించిన ఒక్క చిన్న మెమొరీ ఎప్పటికీ ఆ వాల్ మీదే ఉండిపోతుంది కదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ ఐడియా లారా హ్యారిసన్ ఇద్దరికి భలే నచ్చేస్తుంది. అప్పటికి ఆ క్యాసెట్ టేప్స్ వాడకం అంతా ఆగిపోయి వరల్డ్ అంతా డిజిటల్ మ్యూజిక్ వైపు అప్డేట్ అవుతున్నా సరే ఈ ఓల్డ్ స్కూల్ ప్రాజెక్ట్ వాళ్ళిద్దరికి భలే నచ్చేస్తుంది. అలా రోజులు గడిచిపోతుంటాయి. ఒకరోజు ఈవినింగ్ లారాకి ఒక బ్యూటిఫుల్ న్యూస్ తెలుస్తుంది. అదేంటంటే తనకి లోకల్ గా ఉన్న ఒక టాప్ ఆర్ట్ కాలేజ్ లో అడ్మిషన్ వస్తుంది. అంటే ఇక తన ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని వదిలి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదన్నమాట. ఆ హ్యాపీనెస్ తో ఫుల్ ఎక్సైట్ అయిపోయిన లారా పరిగెత్తుకుంటూ వెళ్లి ఈ న్యూస్ ని హ్యారిసన్ తో షేర్ చేసుకుంటుంది. తను కూడా లారాతో పాటు ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటాడు. యాక్చువల్ గా అదే టైంలో హ్యారిసన్ కూడా తన లైఫ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం లారాకి చెప్పాలనుకుంటాడు. బట్ తను ఆ విషయం చెప్పే లోపే సడన్ గా వాళ్ళు ఉన్న నేల చాలా వైలెంట్ గా షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చి వాళ్ళ కన్వర్సేషన్ ని మధ్యలోనే కట్ చేసేస్తుంది. పాపం దానితో హ్యారిసన్ తన మనసులో ఉన్న ఆ ఇంపార్టెంట్ న్యూస్ ని చెప్పలేకపోతాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ గ్యాంగ్ అంతా మళ్ళీ ఆ బీచ్ లో మీట్ అవుతారు. ఇతను క్లోయి బాయ్ ఫ్రెండ్ బాబ్. ఇతను చాలా ఆరోగెంట్ అండ్ రూడ్ అనమాట. అతను సడన్ గా క్లోయితో బ్రేకప్ చేసుకుంటాడు. పాపం దానితో క్లోయి చాలా డిప్రెస్ లో ఉంటుంది. బట్ లక్కీగా శ్యామ్ అనే కొత్త ఫ్రెండ్ పరిచయం అవడంతో తను ఆ పెయిన్ నుండి మూవ్ ఆన్ అయిపోయి శ్యామ్ తో క్లోజ్ అవుతుంది. ఒక పక్క వీళ్ళ లైఫ్ లో
ఈ డ్రామా అంతా నడుస్తున్నా మన లారా అండ్ హ్యారిసన్ మాత్రం రోజు రోజుకి ఇంకా క్లోజ్ అయిపోతారు. ఆ మ్యూజిక్ స్టోర్ లో ఉన్న ఒక మిక్స్ టేప్స్ వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళిద్దరు కలిసి వాళ్ళకంటూ ఒక ఓన్ మిక్స్ టేప్ క్రియేట్ చేయాలని డిసైడ్ అవుతారు. వాళ్ళ బ్యూటిఫుల్ మెమోరీస్ ని అలా ఒక ఓల్డ్ స్కూల్ వేలో ప్రిజర్వ్ చేసుకోవడం వాళ్ళకి చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైం ని అలా ఒక ఫిజికల్ ఫార్మాట్ లో ఫ్రీజ్ చేసినట్టు ఫీల్ అవుతారు. ఈ మిక్స్ టేప్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక అది వాళ్ళిద్దరికి చాలా మీనింగ్ఫుల్ గా మారిపోయి వాళ్ళ కనెక్షన్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. ఇక లైఫ్ అంతా చాలా పర్ఫెక్ట్ గా హ్యాపీగా ఉందనుకునే టైంలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఒకరోజు ఈవినింగ్ లారా హ్యారిసన్ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్తుంది. అలా మాట్లాడుతున్నప్పుడు హ్యారిసన్ పేరెంట్స్ అనుకోకుండా ఒక నిజం రివీల్ చేస్తారు. ఆ నిజం ఏంటంటే కంట్రీలోని ఒక టాప్ ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ నుంచి హ్యారిసన్ కి అడ్మిషన్ లెటర్ వస్తుంది. అయితే ఆ కాలేజ్ వీళ్ళుంటున్న సిటీకి చాలా దూరంగా ఉంటుంది. యాక్చువల్ గా ఈ విషయం లారాకి చెప్పడానికి హ్యారిసన్ ఎప్పటి నుంచో భయపడుతూ దాచేస్తాడు. అది వినగానే లారా కంప్లీట్ గా బ్లాంక్ అయిపోయి స్టన్ అవుతుంది. అప్పుడు హ్యారిసన్ ఆ ఎర్త్క్వేక్ వచ్చిన రోజు నైటే తను చెప్పాలనుకున్న సీక్రెట్ ఎగ్జాక్ట్ గా ఇదే అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్తే లారా ఎక్కడ హర్ట్ అవుతుందో అని చెప్పడానికి భయపడ్డానని అంటాడు. బట్ అప్పటికే హ్యారిసన్ ఒక సాలిడ్ డెసిషన్ కి వచ్చేస్తాడు. ఆ అడ్మిషన్ ఆఫర్ ని కంప్లీట్ గా గివ్ అప్ చేసేసి లారా కోసమే ఇక్కడే ఉండిపోవాలని డిసైడ్ అవుతాడు. అది వినగానే లారా చాలా ఎమోషనల్ అయిపోతుంది. తన వల్ల హ్యారిసన్ తన లైఫ్ టైం డ్రీమ్ ని వదిలేసుకోవడం లారాకి అసలు ఇష్టం ఉండదు. ఆ మ్యూజిక్ స్టోర్ ఓనర్ కూపర్ తన బిజినెస్ 40 years కంప్లీట్ చేసుకున్న సెలబ్రేషన్స్ లో లారా హ్యారిసన్ ఇద్దరు ఆ మూమెంట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. బట్ లారా ఫస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ దగ్గర పడుతున్న కొద్దీ హ్యారిసన్ తన కోసం చేస్తున్న సాక్రిఫైస్ తలుచుకుని తన లోపల ఫుల్ గిల్టీగా ఫీల్ అవుతుంది. ఒకరోజు ఈవినింగ్ లారా అతన్ని పక్కకు తీసుకెళ్లి నువ్వు తీసుకున్న డెసిషన్ గురించి మళ్ళొకసారి ఆలోచించమని బ్రతిమలాడుతుంది. నా వల్ల నీ ఫ్యూచర్ స్పాయిల్ అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేనని చాలా ఎమోషనల్ అవుతుంది. బట్ హ్యారిసన్ మాత్రం తన డెసిషన్ కి ఫిక్స్ అయిపోతాడు. తన అంబిషన్ కంటే లవ్ ని చూస్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లారాకి చాలా స్పెషల్. ఎందుకంటే ఆ రోజు తన బర్త్డే. హ్యారిసన్ తనకి ఒక చిన్న నెక్లెస్ తో బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇస్తాడు. అది చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా దానికి వాళ్ళిద్దరి మధ్య చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. ఇద్దరు కలిసి ఫుల్ గా నవ్వుకుంటూ ఆ టౌన్ లో ఉండే నాయిస్ కి డిస్టర్బెన్స్ కి దూరంగా పారిపోయి ఒక బ్రిడ్జ్ కింద హైడ్ అవుతారు. అక్కడ లారా ఒక స్వీట్ సీక్రెట్ రివీల్ చేస్తుంది. అదేంటంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ ని తన సీక్రెట్ గా డ్రా చేసి హ్యారిసన్ కి చూపిస్తుంది. అది చూడగానే హ్యారిసన్ ఫేస్ లో ఒక క్యూట్ స్మైల్ వచ్చేసి లారా చేతిని పట్టుకుంటాడు. ఆ ఒక్క మూమెంట్ లో వాళ్ళిద్దరికి ఎలా అనిపిస్తుందంటే ఈ వరల్డ్ లో ఇంకా ఏది వాళ్ళని సెపరేట్ చేయలేదని, అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది అనుకుంటారు. ఫుల్ హ్యాపీగా ఉంటారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే లైఫ్ వాళ్ళ ఫేట్ ని కంప్లీట్ గా రివర్స్ చేయడానికి ఒక పెద్ద డ్రామాని ప్రిపేర్ చేస్తుందని. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లారా నిద్ర లేచేసరికి తన బెడ్ పక్కన ఒక ఫోల్డ్ చేసిన నోట్ కనిపిస్తుంది. అయితే అది మన హ్యారిసన్ రాసిన నోటే. అందులో ఏముంటుందంటే ఫైనల్ గా మన మిక్స్ టేప్ లో ఫస్ట్ సైడ్ కంప్లీట్ అయిపోయిందని, ఇక సెకండ్ సైడ్ కి సాంగ్స్ చాలా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోవాలని రాస్తాడు. దాంతో పాటు ఎర్లీ మార్నింగ్ కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకోవడానికి సింగిల్ గా బీచ్ కి వెళ్లి సర్ఫింగ్ చేయాలని వెళ్తున్నానని కూడా అందులో మెన్షన్ చేస్తాడు. ఆ నోట్ చదివిన లారా చాలా క్యూట్ గా స్మైల్ చేస్తుంది. బట్ తన లైఫ్ లో హ్యారిసన్ రాసిన లాస్ట్ లెటర్ అదే అవుతుందని, పాపం ఇక తనని ఎప్పుడు చూడలేనని లారాకి అస్సలు తెలీదు. ఇంకోవైపు హ్యారిసన్ తన హెడ్ ఫోన్స్ లో ఫుల్ సౌండ్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ బీచ్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. ఆ రిథమ్ లో కంప్లీట్ గా లాస్ట్ అయిపోయి రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు తన వైపు చాలా స్పీడ్ గా దూసుకొస్తున్న కార్ ని అసలు నోటీస్ చేయడు. జస్ట్ ఒక్క సెకండ్ లో చాలా బ్రూటల్ గా ఆ కార్ అతన్ని హిట్ చేస్తుంది. ఆ స్పాట్ లోనే హ్యారిసన్ చనిపోతాడు. ఈ న్యూస్ లారాకి తెలియగానే తన వరల్డ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. జస్ట్ తనతో ఉండడం కోసం తన ఫ్యూచర్, తన కెరీర్, ఇలా ప్రతి ఒక్కదాన్ని వదిలేసుకున్న ఆ అబ్బాయి ఇప్పుడు తనకి లేకుండా పర్మనెంట్ గా దూరం అయిపోయాడు. ఆ పెయిన్ లో ఉన్న లారా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు తను వేసుకున్న పెయింటింగ్స్ అన్నింటినీ ఏడుస్తూ డిస్ట్రాయ్ చేసేస్తుంది. తన కళ్ళలో నుంచి వస్తున్న ఆ కన్నీళ్లతో ఆ పెయింటింగ్స్ లో ఉన్న కలర్స్ అన్ని చెదిరిపోయి అసలు ఏమీ లేకుండా అయిపోతాయి. అసలు తన లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో ఏం చేయాలో
కూడా తనకి అర్థం కాని ఒక బ్లాంక్ స్టేట్ కి వెళ్ళిపోతుంది. ఇక చాలా ఫీల్ అవుతూ వాళ్ళిద్దరి ఆ అన్ఫినిష్డ్ మిక్స్ టేప్ ని తీసుకెళ్లి కూపర్ మ్యూజిక్ స్టోర్ లో ఉన్న ఆ మెమొరీ వాల్ మీద ప్లేస్ చేస్తుంది. అట్లీస్ట్ దాన్ని అక్కడ వదిలేస్తేనైనా తన మెమొరీస్ ని మర్చిపోవచ్చన్న ఆ ఒక్క చిన్న డెస్పరేట్ హోప్ తో అలా చేస్తుంది. కూపర్ అదంతా దూరం నుంచి సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తుంటాడు. బట్ తన దగ్గరికి వెళ్లి మాట్లాడడు. ఎందుకంటే తను అనుభవిస్తున్న ఆ పెయిన్ ని జస్ట్ కొన్ని వర్డ్స్ తో కన్సల్ట్ చేయలేమని అతనికి తెలుసు. అలా రోజులు గడిచిపోతుంటాయి. బట్ లారా మాత్రం పాస్ట్ లో జరిగిన ఆ ఇన్సిడెంట్ దగ్గరే కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఒకప్పుడు తన లైఫ్ కి మీనింగ్ ఇచ్చిన ఆ పెయింటింగ్ ని కూడా పూర్తిగా మానేస్తుంది. దానికి బదులుగా తను డైలీ సర్ఫింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే హ్యారిసన్ కి సర్ఫింగ్ అంటే చాలా ఇష్టం. అందుకని అలా చేస్తుందేమో. బీచ్ లో వచ్చే ప్రతి వేవ్ తనకి హ్యారిసన్ ని గుర్తు చేస్తూ ఉంటుంది. తను లేని ప్రతి మార్నింగ్ లారాకి చాలా ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది. కట్ చేస్తే ఎగ్జాక్ట్ గా 4 years తర్వాత ఈ రోజు లారా బెస్ట్ ఫ్రెండ్ క్లోయి వెడ్డింగ్. లారాకి ఆ వెడ్డింగ్ కి వెళ్ళాలనిపించదు. బట్ తన బెస్ట్ ఫ్రెండ్ ని కాదనలేక తనని తాను ఫోర్స్ చేసుకుని ఆ వెడ్డింగ్ కి వెళ్తుంది. ఇక వెడ్డింగ్ డ్రెస్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్న క్లోయి లారాని గట్టిగా హగ్ చేసుకుని ఒక మాట చెప్తుంది. ఆ రోజు ఆ బాబ్ తనతో బ్రేకప్ చేసుకుని వెళ్లిపోవడం ఒక రకంగా మంచిదే అయిందని, ఆ హార్ట్ బ్రేక్ జరగడం వల్లే ఇప్పుడు తనని నిజంగా కేర్ చేసే శామ్ లాంటి పర్సన్ దొరికాడని చాలా హ్యాపీగా చెప్తుంది. అది విన్న లారా పైకి జస్ట్ ఒక ఫేక్ స్మైల్ ఇచ్చిన లోపల మాత్రం తను కోల్పోయిన లవ్, ఆ హెవీ పెయిన్ ని ఇంకా ఫీల్ అవుతూనే ఉంటుంది. కాసేపటి తర్వాత లారా మెల్లిగా హ్యారిసన్ పేరెంట్స్ గురించి క్లోయిని అడుగుతుంది. అది వినగానే క్లోయి ఫేస్ కంప్లీట్ గా డల్ అయిపోతుంది. అయితే హ్యారిసన్ డెత్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఆ బాధని తట్టుకోలేక చివరికి డివోర్స్ తీసుకొని విడిపోయారని ఒక సాడ్ న్యూస్ చెప్తుంది. పాపం వాళ్ళు కూడా వాళ్ళ కొడుకు మెమరీస్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతారు. ఆ వెడ్డింగ్ లో లారాకి కూపర్ కూడా కనిపిస్తాడు. కూపర్ ఎవరంటే ఒకప్పుడు హ్యారిసన్ పనిచేసిన ఆ మ్యూజిక్ స్టోర్ ఓనర్. వాళ్ళిద్దరూ తయారు చేసుకున్న ఆ మిక్స్ టేప్ ఇంకా ఆ స్టోర్ లోనే హ్యాంగ్ చేసి ఉంటుంది. కూపర్ లారా వైపు చూస్తూ చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. హ్యారిసన్ చనిపోయినప్పటి నుంచి తను అసలు ఆ పెయింటింగ్ చేయడమే మానేసిందని తనకు తెలుసని చెప్తాడు. 4 years గడిచినా సరే లారా ఇంకా హ్యారిసన్ మెమోరీస్ ని వదులుకోలేకపోతుందని కూడా అతనికి తెలుసు. బట్ లారా, ఇప్పుడు నువ్వు లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. నువ్వు ఎప్పటికీ ఆ పాస్ట్ లోనే అలా ఫ్రీజ్ అయిపోయి ఉండిపోలేవు కదా అని చాలా సాఫ్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా చెప్తూనే సడన్ గా తన కోట్ ప్యాకెట్ లో నుంచి ఆ పాత మిక్స్ టేప్ ని బయటికి తీస్తాడు. లారా అండ్ హ్యారిసన్ ఇద్దరూ కలిసి ఎంతో ఇష్టంగా క్రియేట్ చేసిన ఆ స్పెషల్ మిక్స్ టేప్ అదే. ఆ టేప్ ని తన చేతిలో పెట్టి దీన్ని లాస్ట్ గా ఒకసారి విను, ఆ తర్వాత దీన్ని వదిలే. హ్యారిసన్ ని మర్చిపోవడం అంటే తనని కంప్లీట్ గా ఎరేజ్ చేయడం కాదు, నిన్ను నువ్వు ఫ్రీ చేసుకోవడం అని చెప్తాడు. హ్యారిసన్ ని మర్చిపోవడం తన వల్ల కాదని లారాకి తెలిసినా కూడా తనలో ఉన్న కరేజ్ ని అంతా కూడగట్టుకొని ఆ ఓల్డ్ క్యాసెట్ ని మళ్ళీ ప్లే చేయాలని డిసైడ్ అవుతుంది. అట్లీస్ట్ ఒక్కసారైనా తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళాలి. ఆ నవ్వులు, ఆ బ్యూటిఫుల్ మ్యూజిక్, హ్యారిసన్ తన పక్కన ఉన్నప్పుడు తను ఫీల్ అయిన ఆ వార్మ్, ఇవన్నీ మళ్ళీ ఒకసారి రిలీవ్ చేయాలని తను చాలా స్ట్రాంగ్ గా అనుకుంటుంది. ఇక వెంటనే తన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ మిక్స్ టేప్ లో ఫస్ట్ సాంగ్ ఆన్ చేస్తుంది. అయితే ఆ సాంగ్ స్టార్ట్ అయిన నెక్స్ట్ మూమెంట్ లోనే అసలు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. లారా చుట్టూ ఉన్న వరల్డ్ అంతా సడన్ గా షిఫ్ట్ అయిపోతుంది. అక్కడున్న లైట్స్, గాలి, ఆ నాయిస్ అన్నీ కంప్లీట్ గా చేంజ్ అయిపోతాయి. ఎగ్జాక్ట్ గా మనం స్టోరీ స్టార్టింగ్ లో చెప్పుకున్న పాయింట్ కి లారా వెళ్ళిపోతుంది. ఇక్కడి స్టోరీ స్టార్ట్ అయింది. అయితే లారా ఇప్పుడు ఆ క్లోయి వెడ్డింగ్ లో లేదు. చుట్టూ ఫుల్ మ్యూజిక్, జనాలు. తను ఒక పార్టీ మధ్యలో నిలబడి ఉంటుంది. ఎదురుగా చూస్తే మన హ్యారిసన్ ప్రాణాలతో ఫేస్ లో అదే క్యూట్ స్మైల్ తో నిలబడి ఉన్నాడు. తనని చూడగానే లారా చాలా సర్ప్రైజ్ అయిపోయి నమ్మలేక అలా ఫ్రీజ్ అయిపోతుంది. తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. ఇక అసలు కంట్రోల్ చేసుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్లి హ్యారిసన్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. లారా సడన్ గా ఎమోషనల్ అయ్యేసరికి హ్యారిసన్ కి ఏం అర్థం కాదు. కంప్లీట్ గా స్టన్ అయిపోతాడు. హే, ఏమైంది నీకు అని కన్ఫ్యూజ్డ్ గా అడుగుతాడు. లారా మాత్రం వణుకుతూ తనని గట్టిగా పట్టుకొని ఇదంతా కలనా లేక నిజమా అని ఆలోచిస్తూ ఉంటుంది. మెల్లిగా తన చుట్టూ చూస్తే అంతా చాలా ఫెమిలియర్ గా అనిపిస్తుంది. అప్పుడే లారాకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఇది ఎప్పుడో ఒకసారి తను హ్యారిసన్ తో కలిసి వెళ్ళిన సేమ్ పార్టీ, ఆ సాంగ్ ఫస్ట్ టైం ప్లే అయిన అదే పార్టీ అని రియలైజ్ అవుతుంది. దానితో తన హార్ట్ బీట్ సడన్ గా పెరిగిపోతుంది. ఎందుకంటే తను నిజంగానే టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వచ్చేసింది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా హ్యారిసన్ కి ఎలాగైనా వార్నింగ్ ఇవ్వాలి
ఇవ్వాలని, ఒక ట్రాజిక్ యాక్సిడెంట్ లో చనిపోతావని చెప్పడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ తను ఆ విషయం మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే లోపే ఆ సాంగ్ ఎండ్ అయిపోతుంది. తను ఎంత సడన్ గా ఆ పాస్ట్ లోకి వెళ్ళిందో అంతే సడన్ గా మళ్ళీ ప్రెసెంట్ లోకి వెనక్కి వచ్చేస్తుంది. చెవిలో ఇంకా ఇయర్ ఫోన్స్ అలాగే ఉంటాయి. ఆ పాత క్యాసెట్ ప్లేయర్ లో నుంచి చిన్న సౌండ్ వస్తూ ఉంటుంది. ఫుల్ కన్ఫ్యూజన్ అండ్ షాక్ లో ఉన్న లారా అసలు మ్యాటర్ ఏంటో అప్పుడే అర్థం చేసుకుంటుంది. ఆ మిక్స్ టేప్ లో ఉన్న ఒక్కో సాంగ్ హ్యారిసన్ తో ఉన్న ఒక్కో స్పెసిఫిక్ మెమొరీకి కనెక్ట్ అయి ఉందని, ఆ టేప్ లో ఏ సాంగ్ ప్లే చేస్తే పాస్ట్ లో ఎగ్జాక్ట్ గా ఆ మూమెంట్ లోకి తను స్లిప్ అయి వెళ్ళిపోగలదు. ఈ థియరీ నిజమో కాదో ఎలాగైనా టెస్ట్ చేయాలని లారా గట్టిగా డిసైడ్ అవుతుంది. ఇంకేం ఆలోచించకుండా ఆ మిక్స్ టేప్ లో ఉన్న నెక్స్ట్ ట్రాక్ ప్లే బటన్ ని ప్రెస్ చేస్తుంది. జస్ట్ అలా కళ్ళు మూసి తెరిచే లోపే ఈసారి తను ఆ బీచ్ లో ఉంటుంది. సన్సెట్ అవుతున్న టైం అది. స్కై అంతా ఆరెంజ్ కలర్ లో బ్యూటిఫుల్ గా గ్లో అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఆ ఎత్తుకు రావడానికి జస్ట్ కొన్ని మూమెంట్స్ ముందు లారా హ్యారిసన్ ఇద్దరు కలిసి సన్సెట్ చూడడానికి వెళ్లిన రోజుది. అయితే ఈసారి లారా ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయదు. వెంటనే హ్యారిసన్ చేతులు గట్టిగా పట్టుకుని అసలు మ్యాటర్ మొత్తం చెప్పేస్తుంది. తన ఫ్యూచర్ నుండి వచ్చానని, తన బర్త్డే నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ 25న జరిగే ఒక యాక్సిడెంట్ లో తను చనిపోతాడని, అందుకే ఆ రోజు మార్నింగ్ అసలు ఎక్కడికి వెళ్ళొద్దని చాలా డెస్పరేట్ గా వార్నింగ్ ఇస్తుంది. హ్యారిసన్ కి ఇదంతా వింటుండే ఏం అర్థం కాదు. కొంచెం నెర్వస్ గా నవ్వుతూ తనని సీరియస్ గా తీసుకోవాలో లేదో తెలియక ఫుల్ కన్ఫ్యూజన్ అవుతాడు. హే ఏంటి నువ్వు మళ్ళీ ఇంత స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నావు? మొన్న ఆ పార్టీలో కూడా ఇలాగే బిహేవ్ చేసావు, మళ్ళీ సడన్ గా నార్మల్ అయిపోయావని అంటాడు. అది వినగానే లారా మైండ్ లో ఒక పెద్ద బల్బు వెలుగుతుంది. అప్పుడే తనకి అసలు లాజిక్ ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. తను మళ్ళీ ప్రెసెంట్ లోకి వెనక్కి వెళ్ళిపోయిన వెంటనే ఆ పాస్ట్ టైమ్ లైన్ లో ఉన్న లారాకి ఇదంతా ఏమీ గుర్తుండదు. జస్ట్ నార్మల్ గానే తన లైఫ్ లీడ్ చేస్తుంది. బట్ తను ఎవరికైతే వార్నింగ్ ఇస్తుందో ఆ హ్యారిసన్ కి మాత్రం ఈ టైం ట్రావెల్ విషయాలన్నీ గుర్తున్నాయి. సో తను గనుక హ్యారిసన్ ని కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్ ని చేంజ్ చేయొచ్చని లారాకి అర్థమవుతుంది. తను అబద్ధం చెప్పట్లేదని ప్రూవ్ చేయడానికి లారా ఇంకో సాలిడ్ ప్రూఫ్ ఇస్తుంది. ఇంకొన్ని సెకండ్స్ లో ఇక్కడ ఒక పెద్ద ఎర్త్క్వేక్ వస్తుంది చూడని చెప్తుంది. తను అలా చెప్పిందో లేదో వెంటనే వాళ్ళ కాళ్ళ కింద ఉన్న నేల చాలా వైలెంట్ గా షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాంతో హ్యారిసన్ ఫుల్ గా షాక్ అయిపోతాడు. అప్పుడు కానీ తనకి అర్థం కాదు లారా చెప్తుందంతా 100% రియల్ అని. ఇక ఆ తర్వాత మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఆ సాంగ్ ఎండ్ అయిపోగానే లారా మళ్ళీ సడన్ గా వెనక్కి ప్రెసెంట్ లోకి వచ్చేస్తుంది. బట్ ఈసారి మాత్రం లారా హార్ట్ లో ఒక స్ట్రాంగ్ హోప్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తన పాస్ట్ లోకి వెళ్లి హ్యారిసన్ కి వార్నింగ్ ఇచ్చేసింది కదా, మేబీ ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ చేంజ్ అయిపోయి ఉంటుందేమో అని. ఆ యాక్సిడెంట్ నుంచి తను ఎస్కేప్ అయి ప్రాణాలతోనే ఉంటాడేమోనన్న హోప్ తో ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా లారా పరిగెత్తుకుంటూ హ్యారిసన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. డోర్ తీసుకుని హడావిడిగా లోపలికి వెళ్ళగానే అక్కడ హ్యారిసన్ కి బదులు క్లోయి కనిపిస్తుంది. అసలు ఆయాసం ఆపుకోలేక గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ లారా అసలు నిజం మొత్తం క్లోయి ముందు ఓపెన్ చేసేస్తుంది. ఆ మిక్స్ టేప్ మ్యాజిక్ గురించి, ఆ సాంగ్స్ కి ఉన్న పవర్ ఏంటి అనేది, ఆ మెమరీస్ ద్వారా తను ఎలా టైం ట్రావెల్ చేస్తుందని, పాస్ట్ లోకి వెళ్లిన హ్యారిసన్ కి తను ఇచ్చిన ఆ డెస్పరేట్ వార్నింగ్స్, ఇలా ప్రతిదీ పూసగుచ్చినట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదంతా వింటున్న క్లోయికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇదంతా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలో ఉంది తప్ప రియల్ లైఫ్ లో ఇలాంటి మ్యాజిక్ అసలు పాసిబుల్ అవుతుందా అని బ్రెయిన్ బ్లాక్ అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు లారా క్లోయిని కూడా ఈ టైం ట్రావెల్ ఎక్స్పెరిమెంట్ లోకి లాగాలని ట్రై చేస్తుంది. బట్ క్లోయి వెంటనే తల ఊపుతూ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ స్టోరీ తనది కాదు, ఆ మెమరీస్ కూడా తనవి కావు. ఆ టేప్ కేవలం లారాకి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఓల్డ్ క్యాసెట్ లో రికార్డ్ అయింది జస్ట్ సాంగ్స్ మాత్రమే కాదు, లారా లవ్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ స్ట్రాంగ్ బాండ్, ఇవన్నీ కూడా ఆ మిక్స్ టేప్ లో చాలా డీప్ గా లాక్ అయిపోయి ఉన్నాయి. అందుకే ఆ మ్యాజిక్ కి లారా దగ్గర మాత్రమే ఉంది. కరెక్ట్గా అదే టైంలో ఇంట్లో నుంచి క్లోయి హస్బెండ్ చాలా కోపంగా అరుచుకుంటూ బయటికి వస్తాడు. తనని చూడగానే లారా చాలా షాక్ అయి అలాగే ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే బయటికి వచ్చింది శామ్ కాదు, అతను బాబ్. అతను ఎప్పుడో పాస్ట్ లో క్లోయి హార్ట్ ని దారుణంగా బ్రేక్ చేసి వెళ్లిపోయిన అదే ఆరగెంట్ మనిషి. ఇక్కడే మన స్టోరీలో అసలు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ వస్తుంది. లారా ఆ టైం లైన్ ని చేంజ్ చేయడం వల్ల జస్ట్ హ్యారిసన్ ఫేట్ మాత్రమే మారలేదు. హ్యారిసన్ ని సేవ్ చేసే ప్రాసెస్ లో తను తెలియకుండానే
అనే తన బెస్ట్ ఫ్రెండ్ క్లోయి లైఫ్ ని కూడా కంప్లీట్ గా డ్యామేజ్ చేసేసింది. ఈ కొత్త టైం లైన్ లో క్లోయి అసలు శామ్ ని మీట్ అవ్వనే లేదు. తనని నిజంగా కేర్ చేసే శామ్ ని కాదని ఇలాంటి ఒక అబ్యూసివ్ టార్చర్ పెట్టే బాబుతో పాపం తన లైఫ్ ని షేర్ చేసుకుంటుంది. ఇదంతా తన వల్లే జరిగిందని రియలైజ్ అయ్యి లారాకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ షాక్ నుండి తేరుకోలేక లారా అలా స్ట్రగుల్ అవుతూ ఒకప్పుడు తను హ్యారిసన్ తో కలిసి ఎన్నో క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్న ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్తుంది. అక్కడ తను వేసిన డ్రాయింగ్స్ అన్ని మళ్ళీ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. బట్ ఈసారి ఆ డ్రాయింగ్స్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాయి. రియాలిటీ దానంతట అదే వాళ్ళ లైఫ్ ని మళ్ళీ కొత్తగా రీడ్రా చేసినట్టు అనిపిస్తుంది. అసలు తనేం చేసిందో అర్థం కాక లారా తన ఫోన్ తీసి ఆన్లైన్ లో హ్యారిసన్ పేరు సెర్చ్ చేస్తుంది. హ్యారిసన్ ఇంకా బ్రతికే ఉన్నాడేమోనని తన లోపల ఒక చిన్న హోప్ ఉంటుంది. బట్ ఆ ఫోన్ లో రిజల్ట్ చూడగానే తన హోప్స్ అన్ని ఒక్కసారిగా షటర్ అయిపోతాయి. ఎందుకంటే ఆ కొత్త టైం లైన్ లో కూడా హ్యారిసన్ చనిపోయినట్టే చూపిస్తుంది. అయితే ఈసారి మాత్రం ఆ డెత్ డేట్ అలాగే చనిపోయిన రీజన్ కంప్లీట్ గా మారిపోతాయి. ఈసారి హ్యారిసన్ కార్ యాక్సిడెంట్ లో చనిపోలేదు. ఎక్కడికో ట్రెక్కింగ్ కి వెళ్లి కొండపై నుంచి జారి పడిపోయి చనిపోతాడు. తనని ఎలాగైనా బ్రతికించుకోవాలన్న లారా ప్రయత్నం ఈసారి కూడా ఫెయిల్ అవుతుంది. దానితో తను చాలా ఫీల్ అవుతుంది. పాపం ఏం చేసినా తను హ్యారిసన్ డెస్టినీని మార్చలేకపోతుంది. ఫీట్ ఎలాగోలాగా అతన్ని మళ్ళీ చావు దగ్గరికి లాక్కెళ్తుందని క్లియర్ గా అర్థం చేసుకుంటుంది. ఇక తను మళ్ళీ పాస్ట్ లోకి వెళ్ళక తప్పదని ఫిక్స్ అయ్యి వెంటనే ఆ మిక్స్ టేప్ లో నెక్స్ట్ సాంగ్ ప్లే చేస్తుంది. ఆ సాంగ్ ఏ మెమొరీకి కనెక్ట్ అయి ఉంటుందంటే లారా తన పెయింటింగ్స్ ని ఫస్ట్ టైం హ్యారిసన్ కి చూపించిన రోజుకి. ఆ సాంగ్ ఆన్ చేయగానే చుట్టూ ఉన్న వరల్డ్ అంతా ఒక్కసారిగా స్పిన్ అయిపోయి జస్ట్ ఒక్క సెకండ్ లో తను మళ్ళీ ఆ పాస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఎదురుగా చూస్తే హ్యారిసన్ లారా వేసిన ఆ కాన్వాస్ పెయింటింగ్ వైపు చూస్తూ ఉంటాడు. అయితే ఈసారి లారా ఒక్క మూమెంట్ కూడా వేస్ట్ చేయకుండా అసలు నిజం మొత్తం హ్యారిసన్ కి చెప్పేస్తుంది. తను అప్పటికి ఫ్యూచర్ ని ఒకసారి చేంజ్ చేశానని, అయినా సరే డెస్టినీ మారలేదని, నువ్వే చనిపోయావని గబగబా మొత్తం చెప్పేస్తుంది. అలాగే ప్లీజ్ ఈసారి మాత్రం నువ్వు ఆ మౌంటైన్స్ వైపు అసలు వెళ్ళొద్దని బ్రతిమలాడుతుంది. అయితే హ్యారిసన్ ఈసారి పెద్దగా షాక్ అవ్వడు. ఎందుకంటే తనకి అంతా గుర్తుంది. అప్పటికి ఫ్యూచర్ నుండి వచ్చిన లారా తనకి ఆల్రెడీ 2 times డిఫరెంట్ వార్నింగ్స్ ఇచ్చింది కదా. అందుకే అన్నమాట నువ్వు వెళ్ళిపోయాక ఇక్కడున్న లారాకి ఏమీ గుర్తుండట్లేదు. తనకి ఏమీ జరగనట్టే ఉంటుంది. బట్ నాకు మాత్రం అంతా గుర్తుందని హ్యారిసన్ చాలా సాఫ్ట్ గా చెప్తాడు. అది వినగానే లారాకి గుండె ఆగినంత పని అవుతుంది. వెంటనే ఒక ఇంపార్టెంట్ కండిషన్ పెడుతుంది. ఎందుకంటే తను ఈ టైం లైన్ లో ఉన్న లారా కాబట్టి నా గురించి తనకి ఎప్పుడు ఏమీ రివీల్ చేయొద్దు, నాకు ఆ ప్రామిస్ చేయని అడుగుతుంది. ఆ తర్వాత అతను చనిపోబోయి ఆ కొత్త డేట్ చెప్పి ఆ రోజు అసలు ఇంట్లో నుంచి బయటికి రావద్దని చాలా హెవీ వాయిస్ తో చెప్తుంది. ఇక ఆ సాంగ్ ఎండ్ అవ్వగానే మళ్ళీ తన ప్రెజెంట్ లోకి వచ్చేస్తుంది. తన హార్ట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. టెన్షన్ తో మళ్ళీ ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్లి చూస్తుంది. డ్రాయింగ్స్ మళ్ళీ మారిపోయాయి. వాటి షేప్స్ అంతా ట్విస్ట్ అయి చాలా అన్ఫెమిలియర్ గా అనిపిస్తాయి. ఆన్లైన్ లో మళ్ళీ సెర్చ్ చేస్తుంది. ఈసారి కూడా హ్యారిసన్ మళ్ళీ చనిపోయాడు. రీజన్ ఏంటంటే ఒక వైర్ తగిలి ఎలక్ట్రిక్ షాక్ తో చనిపోతాడు. లారా కంప్లీట్ గా బ్రేక్ డౌన్ అయిపోతుంది. తను ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక ట్రాజెడీ ప్లేస్ లో ఇంకో ట్రాజెడీ రీప్లేస్ అవుతూనే ఉంది. అయితే లారా గివ్ అప్ ఇవ్వడానికి రెడీగా లేదు. టైం ట్రావెల్ కి సంబంధించిన పారాడాక్స్ లు, ఫిక్స్డ్ టైమ్ లైన్స్, యూనివర్స్ ఎలా బ్రాంచ్ అవుతుంది అనే థియరీస్ మీద ఉన్న బుక్స్, ఆర్టికల్స్ అన్ని వెతికి చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ బుక్స్ చదువుతున్నప్పుడు లారాకి ఒక భయంకరమైన నిజం స్ట్రైక్ అవుతుంది. యూనివర్స్ లో కొన్ని ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి, వాటిని ఎవరూ మార్చలేరు. హ్యారిసన్ డెత్ కూడా అలాంటి ఒక ఫిక్స్డ్ పాయింట్ అని, ఆ చావ్ అనేది అతనికి ఏదో ఒక రూపంలో ఫాలో అవుతూనే ఉంటుందని రియలైజ్ అవుతుంది. ఆ మిక్స్ టేప్ లో ఇంకా జస్ట్ 3 songs మాత్రమే మిగిలి ఉంటాయి. అంటే తనకి మిగిలింది ఇంకా జస్ట్ 3 chances మాత్రమే. ఇప్పుడు లారా ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఈసారి చావు నుండి హ్యారిసన్ ని తప్పించడం కాదు, అసలు ఆ డెస్టినీని తన వైపు తిప్పుకోవాలని డిసైడ్ అవుతుంది. తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసైనా సరే హ్యారిసన్ ని బ్రతికించాలని ఒక సాలిడ్ డెసిషన్ కి వచ్చేస్తుంది. ఆ మిక్స్ టేప్ లో నెక్స్ట్ సాంగ్ ఆన్ చేయడానికి రెడీ అవుతుంది. బట్ అప్పుడే లారాకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ క్యాసెట్ కి ఒక లిమిట్ ఉంది, దాన్ని రివైండ్ చేయడం అసలు కుదరదు. ఒకసారి సాంగ్ ప్లే చేసి వాడేశాక అది ఎప్పటికీ మాయమైపోతుంది. అంటే తను పాస్ట్ లోకి వెళ్లి ప్రతిసారి హ్యారిసన్ ని కాపాడుకునే ఛాన్స్ ఒక్కొక్కటి తగ్గిపోతుందన్నమాట. తన చేతిలో ఇప్పుడు జస్ట్ కొన్ని సాంగ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా అయిపోతే ఇక పాస్ట్ తో తనకున్న ఆ కనెక్షన్ ఎప్పటికీ బ్రేక్ అయిపోతుంది. ఈ విషయం
తెలిసాక కూడా లారా గివప్ ఇవ్వకుండా ఇంకోసారి ట్రై చేయాలని ఫిక్స్ అవుతుంది. ఇంకో సాంగ్ ని సెలెక్ట్ చేసి ప్లే చేస్తుంది. ఈసారి ఆ సాంగ్ తనని ఆ టేప్ స్టోర్ లో జరిగిన పార్టీ నైట్ కి తీసుకెళ్తుంది. అక్కడ హారిసన్ ని పక్కకి తీసుకెళ్లి తను ఒక కొత్త నిజం చెప్తుంది. తను ఇలా పాస్ ని మార్చడం వల్ల తన బెస్ట్ ఫ్రెండ్ క్లోయి లైఫ్ కూడా ఎంత దారుణంగా స్పాయిల్ అయిపోయిందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒరిజినల్ టైం లైన్ లో క్లోయిని నిజంగా ప్రేమించే శామ్ తో మ్యారేజ్ జరిగితే ఇప్పుడు మాత్రం ఆ హారగెంట్ బాబ్ తో డ్రాప్ లో పడిపోయి నరకం అనుభవిస్తుందని చెప్తుంది. అది వినగానే హారిసన్ ఫేస్ కంప్లీట్ గా డల్ అయిపోతుంది. తను కాపాడడానికి లారా చేస్తున్న ఆ ప్రయత్నాల వల్ల మిగతా వాళ్ళ లైఫ్స్ ఎలా డ్యామేజ్ అవుతున్నాయో తనకి క్లియర్ గా అర్థమవుతుంది. అయితే లారా ఇంకేదైనా ఎక్స్ప్లెయిన్ చేసే లోపే తను కాలు స్లిప్ అయిపోయి బ్యాలెన్స్ తప్పి అలా వెనక్కి పడిపోతుంది. అంతే, ఆ సెకండ్ లో సీన్ అంతా డిజాల్వ్ అయిపోతుంది. లారా మళ్ళీ సడన్ గా ప్రెజెంట్ లోకి వచ్చేస్తుంది. ఇక చాలా టెన్షన్ పడుతూ చుట్టూ చూస్తుంది. అక్కడ ఏదో తేడా కొడుతుంది. ఆ మిక్స్ టేప్, వాళ్ళిద్దరి బ్యూటిఫుల్ మిక్స్ టేప్ అక్కడ ఉండదు, మాయమైపోతుంది. లారాకి లోపల పానిక్ స్టార్ట్ అయిపోయి గుండె ఆగినంత పని అవుతుంది. ఆ టేప్ లేకపోతే తను వెనక్కి వెళ్ళడానికి ఇంకో దారి లేదు. వెంటనే ఎన్నో ఏళ్ల క్రితం ఆ మెమొరీ వాళ్ళకి తను తగిలించిన ఆ టేప్ అక్కడే ఉండాలని దేవుణ్ణి ప్రే చేసుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ టేప్ స్టోర్ కి వెళ్తుంది. బట్ అక్కడికి వెళ్లి చూసి చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ అసలు ఆ స్టోరీ ఉండదు. ఆ బిల్డింగ్ ప్లేస్ లో కాలిపోయి నల్లగా మారిన ఒక ఎంటీ ల్యాండ్ మాత్రమే ఉంటుంది. ఏమైందని పక్కన వాళ్ళని అడిగితే ఎన్నో ఏళ్ల క్రితం ఒక పార్టీ జరుగుతున్నప్పుడు ఆ మ్యూజిక్ షాప్ పెద్ద ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయిందని చెప్తారు. బట్ ఆ ఫైర్ ఎలా స్టార్ట్ అయిందో ఎవరికీ తెలియదని అంటారు. అప్పుడే లారాకి పిడుగుపడినట్టు ఒక షాకింగ్ నిజం స్ట్రైక్ అవుతుంది. ఆ రోజు పార్టీ నైట్ తను స్లిప్ అయిపోయి పడినప్పుడు తన వల్ల అక్కడ ఉన్న ఏదో క్యాండిల్ పడిపోయి ఆ ఫైర్ స్టార్ట్ అయి ఉంటుంది. అవును, ఆ స్టోర్ కాలిపోవడానికి రీజన్ తనే. పాస్ట్ లోకి వెళ్లి హారిసన్ ని సేవ్ చేయలేకపోవడం మాత్రమే కాదు, అసలు తన టైం ట్రావెల్ కి కీ లాంటి ఆ టేప్ ఉన్న ఆ మ్యూజిక్ స్టోర్ ని తన చేతులతో తనే తగలబెట్టేసింది. ఇప్పుడు ఆ కాలిపోయిన టేప్ స్టోర్ యాషెస్ మధ్య నిలబడి తను ఎంతో భయంకరమైన సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయిందో లారాకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక తను పాస్ట్ ని ఫిక్స్ చేయాలని చేసిన ప్రతి అటెంప్ట్ ఆ పాస్ట్ ని ఇంకా దారుణంగా బ్రేక్ చేస్తూనే ఉంది. ఇక లారా ఎలాగోలాగా ఆ పాత మ్యూజిక్ స్టోర్ ఓనర్ కూపర్ అడ్రస్ కనిపెట్టి అతన్ని కలవడానికి వెళ్తుంది. తన దగ్గర ఇంకా ఆ మిక్స్ టేప్ సేఫ్ గా ఉంటుందేమో అన్న ఒక చిన్న హోప్ తో వెళ్తుంది. అయితే కూపర్ మాత్రం లారా మీద చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు నైట్ తన స్టోర్ మొత్తం కాలిపోవడానికి రీజన్ లారానే అని చెప్పి తనని ఇంకా బ్లేమ్ చేస్తూనే ఉంటాడు. బట్ లారా మాత్రం చాలా సిన్సియర్ గా అపలైజ్ చేసేసరికి తను కొంచెం కూల్ అవుతాడు. ఫైనల్ గా తను హారిసన్ తో కలిసి చేసుకున్న ఆ మిక్స్ టేప్ ని తీసి లారా చేతిలో పెడతాడు. ఇక లారా లేట్ చేయకుండా వెంటనే దాన్ని ప్లే చేయడానికి ట్రై చేస్తుంది. బట్ తన క్యాసెట్ ప్లేయర్ బ్యాటరీ డెడ్ అయిపోతుంది. అప్పుడు కూపర్ కి కొంచెం క్యూరియాసిటీ పెరిగి ఆ టేప్ ని తన ఓన్ ప్లేయర్ లో పెట్టి ఆన్ చేస్తాడు. ఆ సాంగ్ మళ్ళీ లాస్ట్ టైం ఎక్కడైతే స్టాప్ అయిందో ఎగ్జాక్ట్ గా అదే పాయింట్ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే తను స్లిప్ అయి పడిపోయిన ఆ పార్టీ నైట్ అన్నమాట. ఈసారి లారాకి క్లియర్ గా కనిపిస్తుంది. ఒక క్యాండిల్ ఆ కర్టెన్ మీద ఎలా పడబోతుందో చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని ఆపేస్తుంది. అలా ఫైనల్ గా ఆ స్టోర్ కాలిపోకుండా సేవ్ చేస్తుంది. ఆ తర్వాత వెంటనే హారిసన్ దగ్గరికి వెళ్లి ఆ టేప్ లో ఇంకా జస్ట్ 2 సాంగ్స్ మాత్రమే మిగిలిన్నాయని చెప్తుంది. దాన్ని రివైండ్ చేయడం కుదరదు కాబట్టి తనని కాపాడుకోవడానికి తన దగ్గర జస్ట్ 2 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయని అంటుంది. అందుకే డేంజరస్ గా ఉండే వాటికి ఎస్పెషల్లీ కరెంట్ కి చాలా దూరంగా ఉండమని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఆ సాంగ్ ఎండ్ అయిపోతుంది. లారా మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చేస్తుంది. చుట్టూ చూసుకునేసరికి మళ్ళీ అంతా చేంజ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ ఫైర్ యాక్సిడెంట్ అసలు జరగలేదు కాబట్టి ఆ స్టోర్ ఇంకా అక్కడే సేఫ్ గా ఉంటుంది. అలానే కూపర్ కూడా తన ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం రాలేదు. అట్లీస్ట్ తను చేసిన ఆ ఒక్క మిస్టేక్ అయినా కరెక్ట్ అయిందని లారా చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. బట్ హారిసన్ గురించి తెలుసుకుందామని పరిగెత్తుకుంటూ క్లోయి దగ్గరికి వెళ్లిన లారాకి మళ్ళీ ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటంటే హారిసన్ ఇంకా చనిపోయే ఉన్నాడు. ఈసారి జరిగింది కార్ యాక్సిడెంట్. అందులో ఘోరం ఏంటంటే అతనితో పాటు వాళ్ళ ఫాదర్ కూడా ఆ క్రాష్ లో చనిపోతారు. అప్పుడు లారాకి ఒక పెయిన్ఫుల్ ట్రూత్ రియలైజ్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేస్తే ఏమీ వర్కౌట్ అవ్వదు. తనని నిజంగా బ్రతికించుకోవాలంటే తను ఒక పెద్ద సాక్రిఫైస్ చేయక తప్పదని ఫిక్స్ అవుతుంది. వెంటనే నెక్స్ట్ సాంగ్ ప్లే చేస్తుంది. ఆ సాంగ్ తనని ఎగ్జాక్ట్ గా తన ఫస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగిన రోజుకి తీసుకెళ్తుంది.
అయిపోతుంది. ఈసారి లారా చాలా స్ట్రాంగ్ గా హ్యారిసన్ కి ఒక మాట చెప్తుంది. ఇవన్నీ వదిలేసి మనం దూరం అయిపోవాలి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయిపో. ఎక్కడో దూరంగా నీ లైఫ్ స్టార్ట్ చేసుకో అని చెప్తుంది. అయితే హ్యారిసన్ ని సేవ్ చేయడానికి ఉన్న ఒకే ఒక్క దారి అదే అని లారా ఫీలింగ్. ఆ సాంగ్ అయిపోయి లారా ప్రెసెంట్ లోకి రాగానే హ్యారిసన్ బ్రతికే ఉండాలని ప్రే చేస్తూ పదే పదే తన నంబర్ కి డెస్పరేట్ గా కాల్స్ చేస్తుంది. బట్ ఆ రియాలిటీ తనని కంప్లీట్ గా క్రాష్ చేసేస్తుంది. అయితే ఈసారి కూడా హ్యారిసన్ చనిపోయి ఉంటాడు. ఇక్కడ ఇంకో వరస్ట్ థింగ్ ఏంటంటే ఈ కొత్త టైం లైన్ లో అతను అసలు లారాతో బ్రేకప్ చేసుకోకుండానే చనిపోతాడు. ఇక ఇప్పుడు లారా చేతిలో మిగిలింది ఆ ఒక్క లాస్ట్ సాంగ్ మాత్రమే. తనని కాపాడుకోవడానికి దొరికే ఫైనల్ ఛాన్స్ ఇది. ఇక తను టేప్ లో నెక్స్ట్ సాంగ్ ప్లే చేయగానే తను ఆ పాస్ట్ లో ఉన్న తన బర్త్డే రోజుకి వెళ్ళిపోతుంది. లారా కళ్ళలో నుంచి నీళ్లు, లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా కంట్రోల్ తప్పి బయటికి వచ్చేస్తుంది. నేను అంతలా బ్రతిమలాడినా నువ్వు ఆ మెడికల్ కాలేజ్ కి ఎందుకు వెళ్ళలేదని హ్యారిసన్ మీద గట్టిగా అరుస్తుంది. అప్పుడు హ్యారిసన్ చాలా సాఫ్ట్ గా లారా చేతులు పట్టుకొని ఎవరికి తెలియని ఒక పెద్ద నిజం చెప్తాడు. ఫ్యూచర్ నుండి వచ్చిన లారా వెళ్ళిపోగానే ఆ పాస్ట్ లో ఉన్న లారాకి ఏమీ గుర్తుండదు కదా. అసలు ఏం జరగనట్టే తను నార్మల్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ లో తనని అలా వదిలేసి వెళ్ళిపోవడం హ్యారిసన్ కి అసలు ఇష్టం ఉండదు. తన డెస్టినీలో డెత్ రాసిపెట్టి ఉంటే దాన్ని ధైర్యంగా ఫేస్ చేయడానికి తను ఫిక్స్ అవుతాడు తప్ప లారాని వదిలి పారిపోవాలని అసలు అనుకోడు. అది వినగానే లారా కంప్లీట్ గా బ్రేక్ అయిపోతుంది. తనకి అసలు మ్యాటర్ క్లియర్ గా అర్థమైపోతుంది. తను ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎన్ని చిన్న చిన్న చేంజెస్ చేసినా హ్యారిసన్ డెత్ అనేది ఎవరూ మార్చలేరని, ఒక ఫిక్స్డ్ డెస్టినీ అని, దాన్ని చేంజ్ చేయడం ఎవరి వల్ల కాదని అర్థం చేసుకుంటుంది. ఆ లాస్ట్ సాంగ్ కూడా ఎండ్ అయిపోగానే లారా ఫైనల్ గా ప్రెసెంట్ లోకి వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ క్యాసెట్ కంప్లీట్ గా యూస్లెస్. తను ఇక ఎప్పటికీ పాస్ట్ లోకి వెళ్ళలేదు. ఇప్పుడు తను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా హ్యారిసన్ ని కోల్పోయానన్న రియాలిటీని ఫేస్ చేయడం తప్ప తనకి ఇంకో ఆప్షనే లేదు. ఈ ప్రెసెంట్ టైం లైన్ లో హ్యారిసన్ లేడు. పైగా లారా టైం లైన్ ని చేంజ్ చేయడం వల్ల జరిగిన మిస్టేక్స్ కి పాపం క్లోయి కూడా బాబ్ లాంటి టాక్సిక్ పర్సన్ తో మ్యారేజ్ చేసుకుని చాలా అన్హ్యాపీగా ఉండిపోతుంది. ఫైనల్ గా లారా ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఆ పెయిన్ తోని బ్రతకడం నేర్చుకుంటుంది. బట్ మన స్టోరీ ఇక్కడే ఎండ్ అవ్వలేదు. ఆ పెయిన్ ని యాక్సెప్ట్ చేయడం అంటే గివ్ అప్ ఇవ్వడం కాదు, ఆ మెమరీస్ తోని మూవ్ ఆన్ అవ్వడం అని లారా రియలైజ్ అవుతుంది. హ్యారిసన్ తన కోసం చేసిన ఆ సాక్రిఫైస్ కి మీనింగ్ ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. అలా టైం గడిచిపోతూ ఉంటుంది. ఒక క్రిస్మస్ ఈవినింగ్ లారా తన బెస్ట్ ఫ్రెండ్ క్లోయితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ప్లే అవుతున్న ఒక సాంగ్ ఎండ్ అయిపోగానే ఆ క్యాసెట్ ని ఫ్లిప్ చేసి ఆ వెనుక ఉన్న ఇంకో సైడ్ ప్లే చేయమని క్లోయి అంటుంది. ఇక లారా కూడా చాలా క్యాజువల్ గా వెళ్ళి ఆ టేప్ ని తిప్పుదామని అనుకుంటుంది. బట్ సడన్ గా అలా ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే తను అంతకుముందు ఎప్పుడు నోటీస్ చేయలేంది ఇప్పుడు రియలైజ్ అవుతుంది. అదేంటంటే జనరల్ గా ప్రతి క్యాసెట్ టేప్ కి 2 సైడ్స్ ఉంటాయి కదా. బట్ ఇన్ని రోజులు తను ఆ మిక్స్ టేప్ లో జస్ట్ 1 సైడ్ లో ఉన్న సాంగ్స్ మాత్రమే ప్లే చేస్తూ వస్తుంది. సెకండ్ సైడ్ కూడా ప్లే చేయొచ్చు కదా అని నోటీస్ చేయగానే వెంటనే ఫాస్ట్ గా ఆ టేప్ ని ఓపెన్ చేసి ఫ్లిప్ చేసి చూస్తుంది. ఆ సెకండ్ వైపు ఇంకో ట్రాక్ ప్లే అవ్వడానికి రెడీగా ఉంటుంది. దాన్ని చూడగానే లారాకి మైండ్ బ్లాక్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే జరిగిపోయిన దారుణాలన్నింటినీ మళ్ళీ పర్ఫెక్ట్ గా సెట్ చేయడానికి తన చేతిలో ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ మిగిలి ఉంది. దానితో తన హార్ట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. కరెక్ట్ గా ఆ మూమెంట్ లోనే మన స్టోరీ మొత్తం మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ ఫస్ట్ పాయింట్ కి కనెక్ట్ అయిపోయి ఒక లూప్ లాగా మారుతుంది. అంటే మూవీ స్టార్టింగ్ లో క్లోయి లారాతో అసలు లోపల ఏం చేస్తున్నామని అడుగుతుంది కదా. ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఆ సీన్ దగ్గరికి స్టోరీ వెళ్తుంది. బట్ క్లోయి లోపలికి వచ్చే లోపే లారా అక్కడి నుంచి మాయమైపోయి మళ్ళీ ఆ పాస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఈసారి తను ఎక్కడికి వెళ్తుందంటే స్టోరీ స్టార్టింగ్ లో క్లోయి ఫస్ట్ టైం లారాని తీసుకెళ్లి ఆ మ్యూజిక్ స్టోర్ లో హ్యారిసన్ ని పరిచయం చేస్తుంది కదా. ఎగ్జాక్ట్ గా ఆ మూమెంట్ కి వెళ్ళిపోతుంది. అయితే ఈసారి మాత్రం లారా చాలా పెయిన్ఫుల్ అండ్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది. ఆ స్టోర్ లోపలికి వెళ్లకుండా బయటే ఆగిపోతుంది. ఈ కొత్త టైం లైన్ లో తను అసలు హ్యారిసన్ ని మీట్ అవ్వదు. అతని లైఫ్ లోకి తను ఎంటర్ అవ్వదు. హ్యారిసన్ కూడా లారా కోసం ఎప్పుడూ వెయిట్ చేయడు. లారా ఈ డెసిషన్ తీసుకోగానే చుట్టూ ఉన్నదంతా మళ్ళీ షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తను మళ్ళీ ప్రెసెంట్ లోకి వచ్చేసరికి ఈ వరల్డ్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోయి ఉంటుంది.
ఆ టాక్సిక్ బాంబ్ తో ట్రాప్ అవ్వకుండా క్లోయి తనని నిజంగా కేర్ చేసే శామ్ తో మ్యారేజ్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యారిసన్ వాళ్ళ ఫాదర్ కూడా బ్రతికే ఉంటారు. సడన్ గా అప్పుడే ఎవరో డోర్ కొడుతుండడంతో లారా వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే తనకి లిటరల్ గా బ్రీత్ ఆగిపోయినంత పని అవుతుంది. ఎందుకంటే అక్కడ డోర్ ముందు హ్యారిసన్ నిలబడి ఉంటాడు. హ్యారిసన్ ని అలా ప్రాణాలతో చూసేసరికి లారాకి లిటరల్ గా బ్రీత్ ఆగిపోయినంత పని అవుతుంది. తన కళ్ళని తనే నమ్మలేకపోతుంది. తను ఎవరి కోసమో అక్కడికి రాలేదు. తన స్టెప్ సిస్టర్ అయిన క్లోయిని కలవడానికి క్రిస్మస్ హాలిడేస్ కి వస్తాడు. లారాని చూసి చాలా పొలైట్ గా ఒక స్ట్రేంజర్ లాగా స్మైల్ చేసి నేను క్లోయి బ్రదర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. 4 years క్రితమే తను మెడికల్ కాలేజ్ కి వెళ్లిపోయానని ఇప్పుడు జస్ట్ క్రిస్మస్ హాలిడేస్ కోసం ఇంటికి వచ్చానని అంటాడు. అలాగే హ్యారిసన్ కొంచెం షైగా స్మైల్ చేస్తూ ఒక మాట చెప్తాడు. మన ఇద్దరం కలవడం ఇదే ఫస్ట్ టైం అయినా సరే ఎందుకు మీరు ఎప్పటి నుంచో తెలిసిన వారిలా చాలా ఫెమిలియర్ గా అనిపిస్తున్నారని అంటాడు. మేబీ ఆ ఫేట్ వాళ్ళిద్దరిని ఒక్కటి చేయడానికి అలా సైలెంట్ గా పుల్ చేస్తుందేమో అని ఆ మూమెంట్ చూస్తుంటే అనిపిస్తుంది. అది వినగానే లారా కళ్ళలో నుంచి వాటర్ వస్తుంటాయి. అయితే ఈసారి అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు, ఒక తెలియని పీస్ అండ్ సాటిస్ఫాక్షన్ తో వచ్చిన కన్నీళ్లు. ఎందుకంటే తను ప్రాణంగా ప్రేమించిన అతను ఇప్పుడు తన కళ్ళ ముందు సేఫ్ గా ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ గా నిలబడి ఉన్నాడు. లారా కూడా తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నా కూడా ఒక స్మైల్ తో కవర్ చేస్తూ నేను లారా క్లోయి బెస్ట్ ఫ్రెండ్ అని అతనికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఆ మూమెంట్ లో లారాకి వాళ్ళ మెమొరీస్ అన్ని ఒక్కసారిగా ఫ్లాష్ అవుతాయి. బట్ హ్యారిసన్ కి మాత్రం అవేమీ తెలీదు. తనకి లారా జస్ట్ ఒక కొత్త పరిచయం మాత్రమే. అలా ఆ రోజు క్రిస్మస్ పార్టీలో వాళ్ళ గ్యాంగ్ అంతా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఒకవైపు క్లోయి తన పర్ఫెక్ట్ మ్యాచ్ అయిన శామ్ తో ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఇంకోవైపు హ్యారిసన్ వాళ్ళ ఫాదర్ తో పాటు తను కూడా ఉండి తన మెడికల్ కాలేజ్ స్టోరీస్ చెప్తూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. లారా మాత్రం వాళ్ళందరినీ అలా చూస్తూ ఒక సైడ్ సైలెంట్ గా నిల్చొని ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తన లైఫ్ లో ఆ మిక్స్డ్ టేప్ ఇక లేకపోవచ్చు. వాళ్ళ క్యూట్ లవ్ స్టోరీ ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియకపోవచ్చు. బట్ ఆ మెమొరీస్ అన్ని లారా హార్ట్ లో ఎప్పటికీ ఒక బ్యూటిఫుల్ సీక్రెట్ లాగా లాక్ అయిపోయి ఉంటాయి. ట్రూ లవ్ అంటే మనతో ఉంచుకోవడం మాత్రమే కాదు, వాళ్ళ లైఫ్ సేఫ్గా ఉండడం కోసం మన లైఫ్లో ఉన్న బెస్ట్ పార్ట్ని సాక్రిఫైస్ చేయడం అని లారా ఈ టైం ట్రావెల్ ద్వారా ప్రూవ్ చేస్తుంది. ఒకప్పుడు డెస్టినీని మార్చలేమనుకున్న తను ఫైనల్గా తన లవ్ని వదులుకొని వాళ్ళందరి లైఫ్స్ని చాలా బ్యూటిఫుల్గా రీరైట్ చేసేసింది. ఇలా ఈ మూవీ స్టోరీ ఒక సాడ్ ఎండింగ్తో కాకుండా ఒక బ్యూటిఫుల్ కొత్త బిగినింగ్తో ఎండ్ అవుతుంది. హే ఫ్రెండ్స్, మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.